వెల్కమ్ టు కిటాక్స్. ధోనికి సొంత గ్రౌండ్లోనే షాక్ తగిలింది. విరాట్ కోహ్లీ చిన్నస్వామి స్టేడియంలోనే చిన్నబోయే పరిస్థితి వచ్చింది. ప్యాట్రిక్ కమ్మిన్స్ ఉప్పల్ స్టేడియంలో ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ఐపీఎల్ ప్రారంభమైన మొదటి 2 వారాల్లో కనిపిస్తున్న గేమ్ చేంజింగ్ ట్రెండ్ ఏంటి? టీంలకి హోమ్ అడ్వాంటేజ్ లేకుండా పోతుందా? అదే జరిగితే గనక ఐపీఎల్ ఈక్వేషన్స్ ఎలా మారొచ్చు? ప్లే ఆఫ్ ఛాన్సెస్ ని ఈ హోమ్ అడ్వాంటేజ్ లేకపోవటం అనే ఫ్యాక్టర్ ఎలా ఇంపాక్ట్ చేయొచ్చు? డీటెయిల్ గా చూద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కిటాక్స్. సన్ రైజర్స్ ని లక్నో టీం హైదరాబాద్ లోనే ఓడించింది. అదే లక్నోని పంజాబ్ లక్నో సొంత గ్రౌండ్ లోనే ఓడించింది. 17 ఏళ్ల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ మీద చెపాక్ లో బెంగళూరు టీం గెలిచింది. తర్వాత ఇదే బెంగళూరు టీం ని గుజరాత్ చిన్నస్వామి స్టేడియంలో ఓడించింది. లోకల్ గా ఫ్యాన్ బేస్ ఉండి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ని డిరైవ్ చేస్తున్న క్లెయిమ్ చేస్తున్న జట్లన్నీ ఇప్పుడు షాక్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకని ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే రకరకాల కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, టోర్నీ ఇనీషియల్ స్టేజ్ లో ఉంది కాబట్టి కాంబినేషన్లు సెట్ కాకపోవడం అని కొందరు మాట్లాడుతూ ఉంటే, లక్నో మెంటార్ జహీర్ ఖాన్ లాంటి వాళ్ళు అసలు క్యూరేటర్లే ఇక్కడ పెద్ద ప్రాబ్లమేటిక్ గా తయారయ్యారని, లక్నో పిచ్ ని పంజాబ్ కి అనుకూలంగా తయారు చేశారని జహీర్ మాట్లాడాడు. అట్లాగే కోల్కతా పిచ్ విషయంలోనూ కెప్టెన్ అజింక్య రహానే ఇలాగే మాట్లాడిన సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి ఈసారి హోమ్ అడ్వాంటేజ్ ఉండదా? ఉండకపోతే ఈక్వేషన్స్ ఎలా ఉండొచ్చు? ఐపీఎల్ లో ప్రతి టీము 14 మ్యాచ్లు ఆడుతుంది. అందులో సగం మ్యాచ్లు హోమ్ గ్రౌండ్ లో జరుగుతాయి. జరిగినప్పుడు ఆ మ్యాచ్ లో సొంత జట్లే కనీసం 70% సొంత జట్లే గెలుస్తూ ఉన్న హిస్టరీ మనకి ఇప్పటివరకు కనిపిస్తూ ఉంది. హోమ్ అడ్వాంటేజ్ ఉండటము, అదే గ్రౌండ్ లో ఎక్కువ సమయం స్పెండ్ చేయడము, అలాగే ప్రాక్టీస్ సమయంలో పిచ్ కండిషన్స్ ని అర్థం చేసుకోవడము, అన్నిటికీ మించి ఫ్యాన్ బేస్ ఉండటము, చీర్ చేసే అట్మాస్ఫియర్ ఉండటము లాంటి ఫ్యాక్టర్స్ అన్ని కలిసి హోమ్ గ్రౌండ్ లో ఐపీఎల్ టీమ్ కి అడ్వాంటేజ్ అవుతూ వస్తుంది. క్యూరేటర్ల విషయంలో అసంతృప్తులు ఉండటము, సొంత గ్రౌండ్ లోనే తేలిపోతూ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే కొత్త జట్లకి అవకాశాలు ఉండొచ్చు, కొత్త ఈక్వేషన్స్ ఉండొచ్చు అని చెప్తూ ఉన్నారు. పైగా ఐపీఎల్ మొదలవడానికి ముందే ఫలానా 4 జట్లు ప్లే ఆఫ్స్ రేస్ లో ఉన్నాయి అని అంచనాలు వేయడం సాధారణంగా చూస్తూ ఉంటాం. అందులో దాదాపు ఒక 4 టీములు 5 టీముల గురించి చర్చ జరిగితే అవే టీములు ఎక్కువగా వెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్, బికాస్ ఆఫ్ దేర్ కాంబినేషన్స్. కానీ ఈసారి మాత్రం అట్లాంటి పరిస్థితి లేదు అని చెప్తూ ఉన్నారు. పైగా ఉప్పల్ లాంటి సొంత గ్రౌండ్ లో సన్ రైజర్స్ టీము యమస్ట్రాంగ్ రికార్డు బ్రేకింగ్ స్కోర్లే ఆ విషయాన్ని మనకి చెప్తాయి. అలాంటిది ఇప్పుడు ఇలాంటి అడ్వాంటేజ్ కూడా లేకపోతే ఈక్వేషన్స్ ఎలా మారతాయి అనే చర్చ జరుగుతుంది. పైగా ఇంతకు ముందు ట్రెండ్ కు భిన్నంగా నాకౌట్ షెడ్యూల్లో కూడా ఈసారి హైదరాబాద్, ఈడెన్ గార్డెన్స్ మాత్రమే ఉన్నాయి. మామూలుగా అయితే ముంబై, అహ్మదాబాద్, చెన్నై లాంటి గ్రౌండ్స్ ఇప్పటి వరకు ప్రముఖంగా కనిపిస్తూ ఉండేవి. అందుకోసమని ఈసారి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ లేకపోవడము, స్టార్ జట్లు కంగు తినడము అనేది గేమ్ చేంజర్ అవుతుందా అనే చర్చ జరుగుతుంది. హై స్కోరింగ్ గ్రౌండ్ గా ఉన్న ఉప్పల్లో ఒక ప్లే ఆఫ్ మ్యాచ్ జరుగుతుంది. ఫైనల్ కోల్కతాలో జరుగుతుంది. ఇలాంటి సమయంలో కొత్త ఛాంపియన్ ని ఈసారి చూడబోతున్నామా? బ్యాటింగ్ బలం కాదు, ఈసారి బౌలింగ్ అండ్ టాక్టిక్స్ ప్రభావం చూపుతాయా రిజల్ట్ మీద అనే చర్చ జరుగుతుంది. మీరేమంటారు? హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ లేకపోతే ఏ జట్టు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? అలాగే ఈసారి సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ గా ఏ టీమ్స్ ఎమర్జ్ కావచ్చు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కిటాక్స్.